మాకున్న సమాచారం మేరకు సుమారుగా 29 కార్యకర్తలపైన పార్టీకి ఇచ్చిన సమాచారం మేరకు 29 మంది కార్యకర్తలపైన దొంగ కేసులు పెడతాం జరిగింది. ఇప్పటికీ 20 కేసులు తీయేస్తాం జరిగింది. ఆ 9 కేసులు ఏదైతే ఉందో అది ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసినవి కొన్ని ఉంటాయి, ఆల్రెడీ ట్రయల్కి వెళ్ళినవి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మేము ఫాలోఅప్ చేసుకుని డిసెంబర్ నాటికి అన్ని కేసులు కూడా తీపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. గతంలో పనిచేసినప్పుడు ఉపాధి హామీ కానీ అన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి. దాదాపు 90% మనం క్లియర్ అయింది. 10% పెండింగ్ ఉంది. పెండింగ్ కూడా ఎందుకుందో 2 విషయాలు ప్రధానంగా. దాంట్లో కొన్ని వర్కులు చేసిన వర్కులు ప్రీ క్లోజ్ అయిపోయినాయి, పనులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు లేఖ రాసి గల అది లాక్ చేస్తారు. సో పేమెంట్ చేయలేకపోతున్నాం. కేంద్ర మంత్రి గారితో స్వయంగా బాబు గారు మాట్లాడారు. దానికి ఒక విధానం ఎతికి దాన్ని ఎట్లా చేయాలి దానిపైన కొంత వర్కౌట్ చేస్తున్నాం. రెండోది విజిలెన్స్ పెట్టి చేసిన మంచి పనులు కూడా 10%, 15%, 20% హోల్డ్ చేశారు. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేస్తున్నాం, చేసి ఆ డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ ఈరోజు